తెలియక అడుగుతాను. మనం అమరావతిలో కన్స్ట్రక్షన్ చేద్దాం అనుకుంటున్నాం. ఓ భవనం ఒకడికి కట్టడానికి ఇచ్చాం, లేదా ఒక కాలేజీకి ఇచ్చాం, ఓ సంస్థకి ఇచ్చాం, లేదా ఒక బిల్డింగ్ కట్టమన్నాం, అది క్వాంటమ్ వ్యాలీనా ఇంకోట. వాడు చేసుకుంటాడు కదా అదంతా చదును. ప్రభుత్వానికి ఏం అవసరం? కంప కొట్టడానికి ఇంతకుముందు ఇచ్చిన డబ్బులు చాలలేదని మళ్ళీ వేయడం అన్నటువంటి దాన్ని ఇక్కడ హైలైట్ చేసుకొచ్చింది సాక్షి. అమరావతిలో ముళ్ల పొదల తొలగింపు ఖర్చులు తడిసి మోపిడు అంటూ 36.5 కోట్లు ఇంతకుముందే ఇచ్చారు ఉట్టి కంపలు కొట్టడానికి. ఇప్పుడు 40,53,00,000 కావాలంటూ అప్పట్లోనే అడిగితే సిఆర్డీ ఎగ్జిక్యూటివ్ కమిటీ తోసిపుచ్చితే మళ్ళీ దాన్ని తెర మీదకి తీసుకొచ్చారట. రేపు మాపు ఇచ్చిన ఆశ్చర్యపోనక. కంప కొట్టడానికి నేను అడిగేది ఒకటే పాయింట్ అక్కడ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టవర్సే కడుతున్నారు, కాంట్రాక్ట్కి ఇచ్చి వాడు కొట్టుకుంటాడు కదా కంప. మధ్యలో ప్రభుత్వం డబ్బులు ఎందుకు తగలబెట్టాలి? వాడి కాంట్రాక్ట్ డబ్బులు ఇచ్చాక. లేదు ఇంకొకటికి ఎవరికో ప్రైవేట్ వాడికి ఇచ్చారు అక్కడ ల్యాండ్, వాడు కట్టుకుంటాడు కదా, మనం ఎందుకు చేయించాలి అదంతా పని? ఇప్పుడు ఇవాళ పోనీ ఖాళీ స్థలమే ఉందనుకుందాం, ఇవాళ కంప కొట్టిస్తాం, మళ్ళీ వర్షాలు పడ్డాక మళ్ళీ కంప వచ్చేట్టుగా వచ్చే ఏడాదికల్లా ఎన్నిసార్లు కొట్టిస్తాం ఇది?